Light, camera, rolling, music. హాయ్ అండి. సీకే ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సి కళ్యాణ్ ప్రజెంట్స్ సూపర్ శ్వేత ఫిలిమ్స్ బ్యానర్ మీద శ్వేత లానా, వరుణ్, తేజ, సివి రావుల నిర్మాతలుగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మనందరికీ ఇష్టమైన మన యువ హీరో మంచు మనోజ్, అందాల బొమ్మ సురభి కాంబినేషన్లో ప్రకాష్ రాజ్, జగపతి బాబు, ఒడ్డే నవీన్లు ప్రధాన పాత్రల్లో ఈరోజు మన ముందుకు వచ్చిన ఓ డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ రామ్ గోపాల్ వర్మ అటాక్ మన మీదకేనండి. ఇలాగే బ్రతుకాలని మనం ఎవరి కాళ్ళు ఆలోచించి డిసిషన్ తీసుకున్నాం. మరి అటాక్ కట్ చెప్పాలంటే హైదరాబాద్లో ధూల్పేట ప్రాంతంలో గురురాజు అనే ఒక పాత్ర. అతను మంచి వ్యాపారస్తుడిగా తన ఫ్యామిలీతో హాయిగా గడుపుతూ ఉంటాడు. అతని మీద గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది అటాక్ చేస్తారు. ఆ అటాక్లో అతను చనిపోతాడు. వివరాల్లోకి వెళ్తే ఈ గురురాజు ఒకప్పుడు ఓ పెద్ద రౌడీ. అతను దందా నడిపేవాడు. అతనికి చాలామంది శత్రువులు ఉండేవారు. అయితే అవన్నీ వదిలేసుకుని ఇప్పుడు ఫ్యామిలీతో హాయిగా బతుకుతుంటే ఇప్పుడు అతని మీద అటాక్ జరిగింది. సో అటాక్ అయిన తర్వాత అతను ముగ్గురు కొడుకులు, పెద్ద కొడుకు కాళీ, జగపతి బాబు, రెండో కొడుకు గోపి, ఒడ్డే నవీన్, మూడో కొడుకు రాధాకృష్ణ ఉరఫ్ రాధా, మంచు మనోజ్, వీళ్ళు ముగ్గురు షాక్ గురవుతారు. తన తండ్రి మీద జరిగినటువంటి అటాక్కి కౌంటర్ అటాక్ ఇవ్వాలని చెప్పి చంపినవాడు ఎవరా అని చెప్పి ఆరా తీస్తే తన తండ్రి పూర్వపు శత్రువు నరసింహన్ అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి పెద్ద కొడుకు కాళీ ఆ దిశగా ప్రయత్నిస్తున్నప్పుడు అతని మీద అటాక్ జరుగుద్ది. అతను చనిపోతాడు. దాంతో మళ్ళీ ఆ ఫ్యామిలీ షాక్ గురవుద్ది. రెండో కొడుకు బయస్సు రావడంతో అతను ఇంట్లోనే ఉండిపోతాడు. మూడో కొడుకు రాధాకృష్ణ మాత్రం తన తండ్రి మీద, అన్న మీద జరిగినటువంటి అటాక్లకి కౌంటర్ అటాక్లు ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత అతను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, చివరికి కౌంటర్ అటాక్లు ఎలా ఇచ్చాడనే పాయింట్తో మనం ముందుంచిన కథే ఈ అటాక్. ఏమంటే ఈసారి మాత్రం వర్మ గారు ఎక్కడ కథాకథనాల్లో కొత్తదనం కనపడకుండా, ట్విస్టులు లేకుండా చాలా జాగ్రత్త పడ్డారండి. కేవలం వ్యక్తి కాకుండా ఒక వ్యవస్థ నుంచి, ఒక విధానం నుంచి, ఒక ఆలోచన నుంచి పెడతారు. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు మంచు మనోజ్. తన తరం హీరోలందరూ ఈ మాస్ ఇమేజ్ కోసం, స్టార్ ఇమేజ్ కోసం పాకులాడుతుంటే తను మాత్రం విభిన్నమైన పాత్రలు చేస్తూ, విభిన్నమైన సినిమాలు చేస్తూ కేవలం తన పెర్ఫార్మెన్స్ తోటే మంచి మార్కులు సంపాదించుకున్న హీరో మన మంచు మనోజ్. మరి ఈసారి రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో ఆయన వస్తున్నారు అంటే ఖచ్చితంగా కొన్ని అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలు నేను పూర్తిగా అందుకున్నా లేకపోయినా ఆయన చేసిన పాత్ర, ఆ రాధ అనే పాత్రకు మాత్రం ఆయన పరిపూర్ణమైన న్యాయం చేశారు. ఆ తర్వాత హీరోయిన్ సురభి, ఈ పెళ్లి ఇటు అందచందాల్లో కానీ ఇటు పెర్ఫార్మెన్స్లో కానీ ఎక్కడ తన ప్రత్యేకత చూపించుకోలేకపోయింది. ఆ తర్వాత మన జెంటిల్మెన్ జగపతి బాబు గారు గాయం సినిమాలో ఆయన చేసిన దుర్గా పాత్రను పోలి నుండి ఈ కాళీ పాత్ర పోషించారు. అయితే ఈ పాత్రకి సరైన క్యారెక్టరైజేషన్ లేకపోవటం, లేకపోతే ఏవో లోపాలు ఉండటమో తెలియదు కానీ ఆ పాత్ర కొంచెం అసంపూర్తిగా అనిపించింది. ఆ తర్వాత మరో ముఖ్యమైన పాత్ర గురురాజ్ పాత్ర మన ప్రకాష్ రాజ్ గారు చేశారు. ప్రకాష్ రాజ్ గారు ఇంతవరకు చేసిన పెర్ఫార్మెన్స్లన్నింటికి విభిన్నంగా ఓ విభిన్నమైన పెర్ఫార్మెన్స్ని చేసి ఆ పాత్ర ఆయన మాత్రమే చేయగలరు అనుకునేంత గొప్పగా చేశారు. ఆ తర్వాత ఒడ్డే నవీన్, ఈయన చాలా రోజులుగా కనిపించిన మన తెలుగు హీరో. ఈయన తన రెగ్యులర్ పెర్ఫార్మెన్స్ కొంచెం దూరంగా న్యాచురల్గా పెర్ఫార్మ్ చేసి ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన పాత్రల విషయానికి వెళ్తే అభిమన్యు సింగ్, ఆయన రొటీన్ పెర్ఫార్మెన్స్ ఆయన అందించారు. ఇక మిగతా పాత్రలో సీనియర్ నటులు చలపతిరావు గారు, అలాగే మంజు భార్గవ్ గారు, మన శశి ప్రీతం, అలాగే మన పూనం కౌర్, నర్సింగ్ యాదవ్ లాంటి మంచి మంచి నటులందరూ వారి వారి పాత్రలకు వారు న్యాయం చేశారు. శివం శంకరం
ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది సమీర్ చంద్ర అందించినటువంటి మాటలు కొంతవరకు బాగున్నాయని చెప్పొచ్చు. అలాగే రవిశంకర్ గారు అందించిన మ్యూజిక్, పాటల మాట ఎలా ఉన్నా ఆర్ఆర్ బాగా ఇచ్చారు. అయితే కొన్ని చోట్ల మాత్రం చెవులకు మోత ఇచ్చారు. ఇక అంజీ అందించినటువంటి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి అండగా నిలిచింది. ఆ తర్వాత గౌతమ్ వరుస అందించిన ఎడిటింగ్ పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత శ్వేత, లానా అండ్ వరుణ్ తేజ, సివి రావులు ఈ సినిమా నిర్మాతలుగా వ్యవహరించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్గా క్యాప్టెన్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడు కూడా అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇస్తారు. ఎందుకంటే ఆయన టేకింగ్లో కొత్త వరవళ్ళు చూపిస్తూ ఉంటారు. ఇక ఆయన ఎన్నుకునే కథాంశాల విషయానికి వెళ్తే వాస్తవ సంఘటన నుంచి ఆయన కథలు తీసుకుంటారు. అవి ప్రజలకు అందించేటప్పుడు ఒక్కొక్కసారి అత్యంత దగ్గరగా అందిస్తారు, ఒక్కొక్కసారి అత్యంత దూరంగా అందిస్తారు. దూరంగా అందించినప్పుడు ఫెయిల్యూర్ చూడటం, దగ్గరగా అందించినప్పుడు సక్సెస్ చూడటం కామన్. సక్సెస్ రేట్ ఎలా ఉన్నా విభిన్నమైన సినిమాను అందించే ప్రయత్నం చేసే వర్మ గారు ఈసారి చేసినటువంటి అటాక్ సినిమాలో కొన్ని లోపాల మధ్యకి మనకు కనపడేలా చేశారండి. అవి ఏంటంటే ఎప్పుడు కూడా ఆయన కథ విషయంలో, అంటే కథలో బలమైన విషయాన్ని కానీ లేకపోతే క్యారెక్టరైజేషన్ విషయంలో కానీ ఆయన డీటెయిల్గా చెప్పకపోయినా ఓ బలమైన సంఘటన ద్వారానో అక్కడ జరిగిన ఒక సన్నివేశం ద్వారానో ఏదో రకంగా ప్రేక్షకులు హత్తుకునేలా రూపొందిస్తారు. ఈసారి ఈ సినిమాలో ఆ ప్రయత్నాలు చేసినట్టు కనపడలేదు. ఎందుకంటే ఖాళీ పాత్ర మమ్మల్ని నిరాశపరచడానికి కారణం అదే అనిపిస్తుంది. అదేవిధంగా చెప్పుకోవాలంటే ప్రకాష్ గారి పాత్ర గొప్పగా తీర్చిదిద్దినా కూడా ఆయన చెప్పే సూక్తులు ఆ రాంగ్ టైమింగ్లో రాబట్టో లేదా అక్కడక్కడ రాబట్టో కొన్ని చోట్ల కామెడీ అయిపోయిన పరిస్థితి ఏర్పడిందండి. ఏది ఏమైనా విభిన్నమైన ప్రయత్నాలు చేసే వర్మ గారు ఈసారి చేసిన ఈ ప్రయత్నంలో కొన్ని లోపాలు ఉన్నా మరో మంచి ప్రయత్నంతో మనం ముందుకు రావాలని కోరుకుంటూ మన మంచు మనోజ్ మరిన్ని మంచి విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ సినిమా పనిచేసిన సాంకేతిక నిపుణుల్ని, నటీనటుల్ని పేరుని అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో చూసి వాటి గురించి వచ్చి చెప్తానండి. అప్పుడు దాకా మన వర్మ గారు, మనోజ్ గారి కాంబినేషన్లో మన ముందుకు వచ్చిన ఈ అటాక్ చూసి మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఉంటారండి, మీ ఎర్రబాబు. జరుగుతున్న పెళ్ళి హ్యాపీ బర్త్డే సిరి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సిరి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సిరి. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. వాటర్ ఏమన్నా తాగుతారా? పర్లేదు. నో, ఇట్స్ ఓకే. అవును సిరి, అమ్మ వాళ్ళు లేరా? అవును, నా బర్త్డే మీకెలా తెలుసు? తర్వాత చెప్తాంలే సిరి. మనకేంటి మరి, టైం అయింది, కేక్ కట్ చేద్దామా? అవును సిరి, నరేష్ని పిలువు. రాయ్, చిరుత వేట నుంచి జింక, నా వేట నుంచి నేరస్తుడు తప్పించుకోలేరు. వదలనరా నిన్ను. నువ్వేంట్రా వదిలేది? నా ఫ్రెండ్ని చంపినోడు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా చంపేస్తా. నేను చచ్చినా సరే.